పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పొంగనూరు పర్యటన నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ ఎంపీపీ నరసింహులపై టీడీపీ శ్రేణులు దాడులు చేశాయి. ఈడిగిపల్లి నుంచి పొంగనూరుకు వస్తూ ఉన్న నరసింహులపై దాడికి దిగాయి టీడీపీ వర్గాలు. పీకేఎం కూడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపై కూడా దాడి జరిగింది. పొంగనూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు చేసుకున్నట్టుగా వైసీపీ ప్రకటించింది. పొంగనూరులో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ నేతలే తమను రెచ్చగొట్టారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎవరొస్తారో రండి అంటూ సవాల్ చేయడంతోనే తమ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారంటున్నారు. తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకు రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు ఫోక్ డాన్స్, ఏం డాన్స్ అదే జానపద ఫోక్ డాన్స్ కొంటేటి నాగభూషణ అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి మా పెద్ద ఆయన వస్తాడు, మీ అంతు తేలుస్తాడని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు వైసీపీ నేత వెంకటరెడ్డి యాదవ్. తన ఇంటిపై దాడి చేయడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఆరోపించారు. అరాచక పాలన, రాక్షస పాలన మొదలైంది. ప్రజాస్వామ్యమా ఇది అనే విధంగా రిజల్ట్ వచ్చినప్పటి నుంచి పేపర్లో చూస్తున్నాం. ఊర్లో అక్కడక్కడ దాడులు చేస్తున్నారని చూస్తున్నాం. ఈరోజు ప్రత్యక్షంగా ఉదయం 10:45 పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను న్యాయవాదిని, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను, ఒక ఎంపీపీగా పనిచేశాను, జడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను, పీకే కూడా చైర్మన్గా పనిచేశాను. నేను చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని. అలాంటి వాళ్ళ ఇంటి పైన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం ఒక చెయ్యెత్తి మాట్లాడింది లేదు. అలాంటి వ్యక్తిపై ఇంటిపైన దాడులు చేసి నవీన్ అనే అబ్బాయి, వాళ్ళ చిన్నాన్న రమణ, ఇంకా ఉమేష్ అనే వాళ్ళు రాడ్లతో ఇంట్లోకి దూరి నన్ను చంపడానికి ప్రయత్నించారు. రాడ్లు ఎత్తుకొని వచ్చినారు చంపడానికి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తిరుపతి నుంచి అందిస్తారు. రాజు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఎప్పుడు రావాలనుకున్నారు? ఈ గొడవల వల్లే వాళ్ళు తమ పర్యటనని రద్దు చేసుకున్నారా? ప్రస్తుతం పొంగనూరులో సిచ్యువేషన్ ఏంటి? అంటే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీగా గెలిచినటువంటి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా ఉదయం 10 గంటలకు పొంగనూరు జెడ్పీ గెస్ట్ హౌస్కి ఎదురుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలతో ఎన్నికల తర్వాత ఏ రకంగా రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయింది, స్థానికంగా వైసీపీ శ్రేణులు ఏ రకంగా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించుకునేందుకు ప్రయత్నం చేశారు అంటే దానిపై మాట్లాడే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఈరోజు మంత్రి పెద్దిరెడ్డి పర్యటన ఉందని తెలుసుకున్న తర్వాత ఇరు వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం అయితే టీడీపీ శ్రేణులు చేసిన నేపథ్యంలోనే ఉదయం ఈడిగిపల్లి నుంచి మాజీ ఎంపీపీ నరసింహులు వచ్చారు. అప్పుడు ఆయనపై దాడి ప్రారంభమైంది. ఆ తర్వాత వెంకటరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆ తర్వాత పూర్తిగా ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర, అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఎక్కడికంటే అక్కడ రోడ్డు మీదకి వైసీపీ శ్రేణులు వచ్చి పెద్ద ఎత్తున గోబ్యాక్ పెద్దిరెడ్డి ఏ విధంగా వస్తావు, గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అసలు పొంగనూరు మీదుగా వెళ్లేందుకే వీల్లేదన్నట్టుగా వ్యవహరించారు. వందలాది మీద కేసులు పెట్టారు. మరి ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రకంగా గ్రామంలోకి లేదంటే పొంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు? దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఛాలెంజ్ చేసిన నేపథ్యంలోనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు వందలాది మంది రోడ్డు మీదకి వచ్చి ప్రత్యక్ష దాడులకు దిగడంతోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. చాలా ప్రాంతాల్లో దాడులు జరుగుతాయి అనుకున్నటువంటి వైసీపీ నేతల ఇళ్ల వద్ద కానీ లేదంటే ఆయా కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున ఇప్పటికే
గుమికూడిన పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ శ్రేణులు చాలా కారాఖండిగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఎంపీగా మిథున్ కానీ వచ్చే అవకాశం లేదు, వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము, తాము ఎంతటికైనా సిద్ధం అన్నట్టుగానే వ్యవహరిస్తుండడంతో పోలీసులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విషయాన్ని తెలియజేశారు. ఈ పర్యటన రద్దు చేసుకోండి, ఎందుకంటే పర్యటన మీరు యథావిధిగా కొనసాగితే ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితే కాదు పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంటుంది, కాబట్టి సంయమనం పాటించాలని చెప్పి కోరిన నేపథ్యంలోనే అర్ధాంతరంగానే రద్దు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంత్రి పెద్దిరెడ్డి ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నటువంటి పరిస్థితి, మళ్ళీ మీడియా ముందుకు ఏదైనా వచ్చి మాట్లాడతారా లేదంటే తిరిగి పర్యటనకు వెళ్లేందుకు మరో షెడ్యూల్ ఖరారు చేసుకుంటారా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ కొడుకు ఎంపీ మిథున్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పుంగనూరులో పర్యటించేందుకు వీల్లేదు అన్నట్టుగానే టీడీపీ శ్రేణులు హుకుం జారీ చేసిన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది. రైట్ రాజు.